పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు. తాజాగా ఎలక్షన్ రోజున ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ధ్వంసం అట్లాగే దాడులు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారంలో 2 కేసులు అంటే మొత్తం 4 కేసులు తన మీద ఉంటే 2 కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆయన మీద ఇంకొక కేసు నమోదైంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. పిన్నెల్లి వెళ్తూ ఉండగా ఒక తెలుగుదేశం నాయకుడు ఎవరో దగ్గరికి వెళ్ళి 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సెటైర్ వేశారు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో అతని డొక్కలో ఒక పోటు పొడిచాడు. అంటే పిన్నెల్లిని ఏదో రెచ్చగొట్టాడు ఆయన. అప్పుడు ఏదైతే ఈవీఎం ధ్వంసం రోజున నంబూరి పేరు బాగా పాపులర్ అయింది. ఆ రోజున హీరో అయ్యాడు. ఇప్పుడు ఇతను హీరో అవుతాడు, ఎవరో తెలియాల్సి ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అతని పేరు శివ అన్నటువంటి విషయం బయటపడింది. ఎందుకంటే అతనే పోలీసులకు కేసు పెట్టాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో తనని పొట్టలో గుద్దాడని, తన ప్రాణాలకే హాని చేకూర్చాడు అంటూ కేసు పెట్టారు. వాస్తవంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ తెలుగుదేశానికి పని ఉండదు, కాకపోతే ఇతను అక్కడికి వెళ్ళి కావాలని కవ్వించినట్టున్నాడు. అది మరొక కేసు ఇప్పుడు పిన్నెల్లి మీద నమోదైంది. అయితే ఇప్పుడు అది సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హీరో పిన్నెల్లి లాంటి వాడిని చొక్కా పట్టుకున్నది నంబూరి అయితే, అదే సందర్భంలో ఎదురెళ్ళి మరి అవమానించి షేక్ హ్యాండ్ ఇచ్చి జైలుకు పొమ్మనమని చెప్పినటువంటి శివ ఇప్పుడు హీరో అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణులు హైలైట్ చేస్తున్నాయి.